హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉంది పటోలా డిజైన్ కదా! మరి ఆ డిజైన్‌ని యూజ్ చేసి మనం మన కచ్ వర్క్ డిజైన్‌ని డ్రా చేయడం నేర్చుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా! సరే అయితే ఈరోజు వీడియో అదే అన్నమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక పేపర్ తీసుకోండి. మీ దగ్గర ఈ పేపర్ లేకపోతే గ్రాఫ్ పేపర్ తీసుకున్నా నో ప్రాబ్లం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక 5 బాక్సెస్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్కి మళ్ళీ కింద వైపు మళ్ళీ ఇంకొక 3 బాక్సెస్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైకి 3 బాక్సెస్ కనిపించేలాగా, మళ్ళీ ఇటు కిందికి ఇంకొక 3 బాక్సెస్ కనిపించేలాగా, అంటే మనం ప్రతిసారి 3 ఏం డ్రా చేయం కానీ చూస్తే మాత్రం ఎటు చూసినా 3 వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా? నేను చెప్పిన దానికంటే మీరు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. సో వీడియో మాత్రం చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ వేసినాం కదండి, ఆ బాక్స్ కనెక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హార్ట్ షేప్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనము సైడ్కి ఒక 3 బాక్సెస్ వచ్చేలాగా వేసుకున్నాం కదా, అక్కడ మిడిల్లో ఉన్న బాక్స్ నుంచి 3 బాక్సెస్ విడిచిపెట్టి 4th బాక్స్కి మళ్ళీ ఒక బాక్స్ డ్రా చేయండి. ఇదిగోండి వీడియోలో చూడండి, అర్థమవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 3 బాక్సెస్ని డ్రా చేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఇందాక ఎలా అయితే డ్రా చేసినామో అదే హార్ట్ షేప్ వచ్చేలాగా మళ్ళీ డ్రా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ ఒక హార్ట్ ఫామ్ అయిపోయింది. ఇలా 4 సైడ్స్ 4 హార్ట్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో ఇంకొక డిజైన్ డ్రా చేయాలి. అదేంటో చూడండి. మనకి హార్ట్ మధ్యలో ఒక 2 బాక్సెస్ని అయితే విడిచిపెట్టేసి 3rd బాక్స్కి మళ్ళీ ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూస్తే. క్రాస్గా ఒక 5 బాక్సెస్ వచ్చేటట్లుగా డ్రా చేసుకోవాలి. ఆ 5th బాక్స్ మళ్ళీ పైన ఉన్న హార్ట్కి మిడిల్లో వచ్చేలాగా చూడాలన్నమాట. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూడండి, అర్థమవుతుంది. సో ఇలాగే ఒక స్క్వేర్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అదే చేస్తున్నాను ఇక్కడ. ఎటు చూసినా 5 బాక్సెస్ ఉండాలన్నమాట స్క్వేర్కి. ఇదిగోండి స్క్వేర్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్ మధ్యలోంచి స్క్వేర్కి కనెక్ట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఆ లైన్ మీరు కాడకుట్టైనా కుట్టుకోవచ్చు, గొలుసు కుట్టైనా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం. జస్ట్ కనెక్ట్ అవ్వాలంతే. ఇదిగోండి ఇలా బుట్టి అయితే ఫస్ట్ బుట్టి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ స్క్వేర్ మిడిల్లో మీరు మిర్రర్ వేసుకోవచ్చు, లేదంటే కచ్ వర్క్ అయినా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది పటోలా డిజైన్లో అన్ని స్క్వేర్ లాగే ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ స్క్వేర్ మిర్రరే వేద్దామని స్క్వేరే డ్రా చేస్తున్నాను. మీరు రౌండ్ మిర్రర్ అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ నేను ఆ డిజైన్లో ఎలా అయితే ఉందో అలాగే నేను చూపిస్తున్నాను, అదే చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడికి ఒక బంచ్ కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ బంచ్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. మనకి హార్ట్కి లాస్ట్లో ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ దగ్గర నుంచి ఒక 2 బాక్సెస్ని అయితే విడిచిపెట్టేసేయాలి. ఆ తర్వాత ఆ బాక్స్ వదిలిపెట్టేసి సైడ్కి ఒక 3 బాక్సెస్ వేసుకోవాలి ఇలా క్రాస్గా. చూడండి, మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారు కదండి, ఒక 3 బాక్సెస్ని అయితే డ్రా చేసుకోవాలి 4 సైడ్స్. ఇదిగోండి ఇలాగా. మళ్ళీ సేమ్ 4 వైపులా ఆ హార్ట్ని రివర్స్లో వేసుకోవాలి. వీడియోలో చూడండి అర్థమవుతుంది. ఇలాగా రివర్స్లో వేసుకుంటే మనకి ఇంకొక బంచ్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాటిని మనం ఇందాక స్క్వేర్ని ఎలా అయితే కనెక్ట్ చేసామో ఇప్పుడు కూడా మధ్యలో కనెక్ట్ చేసేసేయండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేరే వేస్తున్నాను. ఇది స్క్వేరే వేయాలని ఏం లేదండి, మీరు రౌండ్ మిర్రర్ వేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ బంచెస్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఏం వేయాలో చూద్దాము. చూడండి, మనం ఫస్ట్ మిడిల్లో వేసాం కదండి, అక్కడ మిడిల్లో ఉన్న బాక్స్ దగ్గర నుంచి ఒక 4 బాక్సెస్ని అయితే కౌంట్ చేసుకొని ఆ 4 బాక్సెస్కి ఎంత పెద్దగా వస్తుందో లైన్ అంత పెద్దగా డ్రా చేసుకోవాలి. ఒక బిగ్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది పటోలా డిజైన్లో ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నాను కాబట్టి సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో అలాగే నేను మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఈ డిజైన్ ఏం కుట్టుకోవాలి ఏంటి అని అనిపిస్తే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇదిగోండి, అది ఇక్కడ చూపిస్తున్నాను ఇటువైపు. ఏం లేదండి, ఇందాక మనం ఒకటే బిగ్ స్క్వేర్ డ్రా చేసినాం కదా, దాని బదులు ఇక్కడ చిన్న చిన్న స్క్వేర్స్ డ్రా చేసి అక్కడ కచ్ వర్క్ కుట్టేసుకొని ఆ మిడిల్లో మళ్ళీ స్క్వేర్ మిర్రర్ కానీ రౌండ్ మిర్రర్ కానీ వేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకేనా? మీరు ఇలా కావాలనుకుంటే ఇలా, అలా కావాలనుకుంటే అలా, మీకు ఏది నచ్చితే అది అలా డ్రా చేసుకోండి. ఓకేనా? నేను ఆ పెద్ద స్క్వేరే అలాగే ఉంచి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అది రబ్ చేసేసి మొత్తం ఇలాగే బిగ్ స్క్వేర్స్ డ్రా చేశాను నేను. మీరు గమనించినట్లయితే మనకు ఇక్కడ మొత్తం స్క్వేర్సే ఉన్నాయన్నమాట. సో వాటికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను అన్ని స్క్వేర్ మిర్రర్సే వేద్దాం అనుకున్నాను. సో ఇలాగా 2 బంచెస్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి, మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుందన్నమాట. మనకి ఫస్ట్ వేసింది బంచ్, దాని పక్కన ఇదిగోండి ఇందాక వేసింది, ఒక దాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా వస్తుంది. ఒకటి దీనికి పక్కన వస్తే మళ్ళీ కింది సైడ్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇటు పక్కకి మళ్ళీ ఫస్ట్ వేసిందే వస్తుంది. అదిగో చూడండి, వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు ఫస్టే ఈ డిజైన్ పెట్టేశాను, మీరు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఆ 2 బంచ్లను కలుపుతూ మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 2 బాక్స్లకు సరిపోయేంత గ్యాప్ వదిలేసి లైన్ లాగా డ్రా చేసుకొని ఆ తర్వాత బాక్సులు వేసుకోండి. మళ్ళీ ఒక 2 బాక్సెస్ అంతటి గ్యాపే ఉంటుందన్నమాట. ఇంకో స్క్వేర్కి మళ్ళీ ఇది టచ్ అయిపోతుంది. సో ఇలాగే మొత్తం ఎక్కడైతే మనకు గ్యాప్ ఉందో అక్కడ ఆ ప్లేస్లో ఇలా డ్రా చేసుకోవడమే. ఓకేనా అండి, మీకు అర్థమవుతుందా? ఇదేనండి మరి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో ట్రేసింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ తర్వాత స్టిచ్చింగ్, ఇలా 1 by 1 వీడియోస్ వస్తాయి. ఓకేనా అండి, కొంచెం ఓపికతోటే ఎదురు చూడండి. థ్యాంక్ యూ, బాయ్.